ఎన్డీఏసీ రిపోర్టు పేరుతో కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అది ఎన్డీఏసీ రిపోర్ట్ కాదని ఎన్డీఏ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి విడుదల కోసం అసెంబ్లీ సమావేశాల వరకు పోరాడతామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే 50,000 మంది రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడించి మోటార్లు ఆన్ చేస్తామన్నారు. ప్రాజెక్టు పటిష్టంగా ఉందని తెలంగాణ ఇంజనీర్లే చెబుతున్నారని, అది పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ అన్నారు. పోలవరంపై ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వని ఎన్డీఎస్ఏ ఇంత తక్కువ సమయంలో మేడిగడ్డపై రిపోర్ట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కాళేశ్వరానికి సంబంధించి సర్కార్పై పోరాటం కొనసాగిస్తామంటున్న కేటీఆర్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ నాకు అందుబాటులో ఉన్నారు. సరే, కేటీఆర్ తో మాట్లాడే ప్రయత్నించారు. సార్, ఏం పరిశీలన చేశారు? నీరు లిఫ్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందా? 10 లక్షల క్యూసెక్కుల వరద పోతుంటే కూడా మేడిగడ్డ ఈరోజు టీవీగా మేటిగడ్డలాగా నిలబడున్నది. దయచేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది, అహం వీడండి, భేషజం వీడండి. మీరు ఇన్నాళ్ళు చేసిన మాటలు, చేసిన ప్రచారాలు దుష్ప్రచారం అని చెప్పి తేలిపోయింది, ప్రజలకు కూడా అర్థమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు టీవీగా నిల్చొనున్నది. మీరు కేవలం బటన్ ఆన్ చేస్తే చాలు. కేసీఆర్ గారు పంచపక్ష ప్రమాణాలు వడ్డీ మంచిగా పల్లెంలో పెట్టిపోయింది మీకోసం. మీరు బటన్ ఆన్ చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు పంపు చేసే అవకాశం ఉండగా అది చేయకుండా ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టడం, పైన ఉండే రిజర్వాయర్లు మొత్తం ఎండబెట్టడం మంచిది కాదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని ఒక సెకండ్ రిపోర్ట్ను పట్టుకొని ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, పోలవరంలో యాక్సిడెంట్ అయ్యి కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయి 5 ఏళ్ళ ఎందుకు లేదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్? ఎందుకుండదు? మార్బీలో 130 మంది చచ్చిపోతే గుజరాత్లో ఎందుకుండే ఈ రిపోర్ట్లు? ఇక్కడికి వస్తారు, కిందికి కనీసం దిగి చూడరు, సాయిల్ టెస్టింగ్ చేయరు, రిపోర్ట్ అని చెప్పి ఎలక్షన్ల ముంగట ఏదో వారేసిపోతే దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా? వాళ్ళ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, మేము బయట మాట్లాడితే మా ఉద్యోగం పోతుంది, కానీ వాస్తవం ఏంటంటే ఏం కాలేదు సార్, పంపింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మీరు కనుక చేయకపోతే వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం, తేదీ ప్రకటిస్తాం. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా 50,000 మంది రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్ లిఫ్ట్ చేయకుండా ఇలా నీరు వదిలిపెడుతున్నారు. తేలుగుట్టిన దొంగలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం కొట్టుకుపోయిందని, మేడిగడ్డ పోయిందనే, మరి అన్ని మంచిగానే ఉన్నాయి, అంత మంచిగానే నడుస్తున్నది. ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? మేము ఇన్ని రోజులు చేసిందంతా బక్వాస్ ప్రచారం అని ముందు ఒప్పుకోవాలి. కాబట్టి అది ఒప్పుకోవాలంటే మళ్ళీ బేసిజం అడ్డం వస్తున్నది, ముఖ్యమంత్రికి మంత్రులకు ఈగో అడ్డం వస్తున్నది. అందుకే మేము అనేది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. ముమ్మాటికి మేము మీ ఎంబడబడతాం. ముమ్మాటికి రేపటి రోజున మీరు కనుక ముందుకు రాకపోతే మేమే వచ్చి బటన్లు ఆన్ చేస్తాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని ప్రామాణికంగా తీసుకుంటుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ముందుకెళ్తాం. ఏ విషయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ రిపోర్ట్ ప్రామాణికంగా తీసుకుంటున్నదా? ఎక్కడ ఇప్పుడు మన సొంత ఇంజనీర్లను నమ్మకుండా వాళ్ళ నమ్మడం ఏందని నాకు అర్థం కాదు. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు బ్రదర్, ఎన్డీఏ రిపోర్టు బీజేపీ ఆఫీస్లో తయారు చేసి వండి వార్చిన వంటకం. అది దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఇంజనీర్లతో మీరు ఒక మెట్టు దిగి అహం వదులుకొని సంప్రదించండి, వాళ్ళు అన్ని విషయాలు. నీరు వదిలిపెట్టకపోతే ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? మేము శాసనసభ సమావేశాలు ముగిసేదాకా కొట్లాడతాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలని అడుగుతాం. ముందుకు రాకపోతే డెఫినెట్గా మరి రైతులను తీసుకొని ముట్టడిస్తాం. కన్నెపల్లి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్ అక్కడ మేమే బట్టలు ఆన్ చేస్తాం. పంప్ హౌస్లు కానీ బ్యారేజ్ కానీ అంతా కూడా లిఫ్ట్ చేసేందుకు అనుకూలంగా ఉందా సార్? మీరు పంప్ హౌస్ కూడా పరిశీలన చేశారు? ఇంజనీర్లతో మాట్లాడితే వాళ్ళే చెప్తా ఉన్నారు, పటిష్టంగా ఉన్నాయి, అన్ని సవ్యంగా ఉన్నాయి. వాళ్ళు గ్రౌటింగ్ కూడా రెగ్యులర్గా చేస్తున్నారు, ఓఎండ్ఎం కూడా రెగ్యులర్గా చేస్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. మీరు మొత్తానికైతే వాటర్ లిఫ్ట్ చేయాలని చెప్తున్నారు, లేకపోతే తను రైతులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 TV.